అపోస్తుల కార్యము 16:14 వచ్చింది. చూడండి, ఎవరంటే అమ్మా దైవ భక్తి గల ఒక స్త్రీ. ఆమె ఆమె హృదయం తెరిచిన గనుక ప్రభువులు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును ప్రభువునందు విశ్వాసం గలదానినని దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఏం చేసిందంట? ఆయన వాక్కు మందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో ఏమి చేసింది? ఆమె హృదయం తెరవబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన వాక్య ప్రక్షాళన జరుగుతున్నప్పుడు, ప్రభువు నీవుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? ఆయన మాట యందు నువ్వు లక్ష్యం ఉంచాలి. చూడు, ఇక్కడ ఎవరంట హృదయం తెరిచింది? ఎవరు? ఇక్కడ వాక్యం ప్రకటిస్తుంది ఎప్పుడు? అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆమె హృదయం తెరిచింది ఎవరంట? దేవుడు తెరిచాడు. కనుక నీ హృదయం దేవుడు తెరిస్తే, ఆయన వాక్యం నీలోకెళితే, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఏం చేస్తుంది? నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. నీకే కాదు, నీ కుటుంబానికంతా ఆ రక్షణ అనుభూలకు నువ్వు నడిపించబడతావు. చూడండి, ఏమి ఎప్పుడైతే వాక్యం శ్రద్ధగా నిందో, ఏమి ఎవరంటే గనురాలండి. ఏం గనురాలు ఒక ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి. కానీ ఏమేం చేసింది? ప్రభు వాక్యమునందు లక్ష్యం ఉంచింది, ఆయన మాటలందు లక్ష్యం ఉంచింది. కనుక ఏమైంది? ఆమె హృదయం తెరవబడింది. ప్రభు ఆమె హృదయం తెరిచాడు. కనుక ఏమైంది? ఆమె రక్షణ పొందింది, ఆ కుటుంబంతా రక్షణలోకి నడిపించబడింది. దేనికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుడి బిడ్డ, ఒక క్షేమకరంగా నువ్వు మార్చబడాలంటే, నీ కుటుంబంతా రక్షణలోకి రావాలంటే, నువ్వు రక్షణ మార్గంలోకి నడిపించబడాలంటే ఏం చేయాలా? నీ హృదయం తెరవబడాలి. ఎప్పుడు నీ హృదయం తెరుస్తుందంటే, దేవుడి మాటలు నీవు శ్రద్ధగా వింటే. దానికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన మాట నువ్వు శ్రద్ధగా వినాలి. కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడు సెల్ ఫోన్లు చూసుకోవటము, లేకపోతే ఎక్కడెక్కడ ఆలోచనలు ధ్యానంతో నువ్వు ఉండకూడదు. ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో నువ్వు అలా లక్ష్యం ఉంచగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన అద్భుతం చేస్తాడండి. ఆయన మాట యందు లక్ష్యం ఉంచాలి. చూడండి, ప్రార్థనా సమయంలో పేతురు యోహాను ఏం చేశారు? దేవుని యొక్క మందిరంలోకి వెళ్తూ ఉన్నారు. దేవుని మందిరంలోకి వెళ్తుంటే అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటుంటే ఏం చేశాడు? వీళ్ళ యందు లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యందు లక్ష్యం, అనేక మంది వెళ్తూ పోతూ వస్తున్నారు. కానీ భిక్షగాడు ఏం చేశాడు? ఈ యందు లక్ష్యం ఉంచాడు. వారు ఇని వెంటనే అంటున్నారు, ఎండి బంగారాలు మా యొద్ద లేవు, యేసు నామమున లేచి నడవమంటే ఏం చేశాడు? అతను లేచి బిగ్గరగా నడిచి దేవుని కనపరిచాడు. చప్పలోడు ప్రభు నామమున మహిమపడతాం. ప్రియ దేవుడి బిడ్డ, దేవుని యందు నువ్వు లక్ష్యం ఉంచగలిగితే, ఆయన మాట యందు నువ్వు లక్ష్యం ఉంచగలిగితే, ఆయన నువ్వు మాట శ్రద్ధగాను వినగలిగితే, నువ్వు ఎటువంటి బంధకాలు నువ్వు ఉన్నా, ఎటువంటి సమస్యలుతున్నా, ఎటువంటి కట్లతో కట్టబడ్డ ప్రతి కట్లు నా ప్రభు తెంచే దేవుడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ప్రతి కట్లు నా ప్రభు తెంచే సర్వశక్తిమనే దేవుడు. కనుక నువ్వు ఆయన యందు లక్ష్యం ఉంచాలి, ఆయన మాట యందు లక్ష్యం ఉంచాలి. ఈడు ఎప్పుడు పుట్టివాడు? పుట్టుకు నుంచే కుంటివాడు. దేవునికి స్తోత్రం కలగ. పుట్టుకు నుంచి అంగవైకల్యం కలిగిన వాడు. ఈరోజు అనేక మంది జీవితంలో కూడా ఈ అంగవైకల్యం ఉంది. ఏ అంగవైకల్యము? దేవుని మాట వినకుండా అంగవైకల్యం. దేవుని యొక్క మందిరానికి వస్తారు, దేవుని యొక్క సన్నిధికి వస్తారు, ప్రార్థనలో నిలబడతారు, కానీ ఇక్కడ ఉన్నది మనసు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచరు. కనుక ఇది ఎవరు అంటే అంగవైకల్యం కలిగిన వారు. కనుక నీ హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో, ఎప్పుడైతే వాక్యమందు నువ్వు లక్ష్యం ఉంచుతావో,
ఏమవుతుంది? నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేనికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే ఆ కుంటివాడు లేచి ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడు? గంతులేస్తూ ప్రభువును స్తుతించాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును గణపరచడం కారణం ఏంటి? దేవుని యందు లక్ష్యం ఉంచాడు. ఆ దైవ సేవకుల మాట యందు లక్ష్యం ఉంచాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, దేవుని యొక్క వాక్యం నేను వస్తున్నప్పుడు, దైవ సేవకులు బలిపీఠం దగ్గర ఉండి నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యమునందు నువ్వు రక్షణ ఉంచగలిగితే ఏం చేస్తాడు? దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. ఆయన ఎప్పుడైతే నీ హృదయం తెరవబడద్దో ఏమైపోద్ది? నేను రక్షణలోకి నడిపిస్తాను. నువ్వు ఎప్పుడు లక్ష్యం ఉంచుతా ఏమవుతుంది? నువ్వు ఏ కట్టులతో కట్టబడ్డావు. చూడండి, ఎన్ని సంవత్సరాలు ఏం చేశాడో? భిక్షాటన చేసుకుంటున్నాడు. వీడి జీవితం ఏంటి? ఈ బ్రతుకేంటి? భిక్షం ఎత్తుకోవటం. కానీ ఎప్పుడైతే దైవ సేవకుల యందు లక్ష్యం ఉంచాడో, వారి మాట యందు నిలిచి ఉంచారో, ఏమైపోయింది? భిక్షం అడుక్కుంటే అతను పరుపు, అతనికి అడుక్కు అన్ని తీసివేసి ప్రభువును గణపరుస్తున్నాడు. దీనికి స్తోత్రము కలుగును గాక. ఆమె హల్లెలూయా. వీడు విడుదల పొందుకున్నాడు. విడుదల పొందుకోవడం కారణం ఏంటి? దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ విడుదల పొందుకోవాలంటే, నీకున్న ప్రతి కట్లు తెంచబడాలంటే, నీ శాపం ఆశీర్వాదకరం మార్చబడాలంటే, చూడండి, కుంటివాడు మరి అడుక్కునేది అంటే ఇది ఒక శాపం కదండి. ఒక శాపగ్రస్తమైన జీవితము ఒక ఆశీర్వాదంగా మార్చబడిందంటే, ఈ శాపగ్రస్తమైన జీవితము దీవెనకరంగా మార్చబడిందంటే కారణం ఏంటి? ఏం చేశాడు? సేవకులందు ప్రభువునందు లక్ష్యం ఉంచాడు. ప్రభువునందు దృష్టి ఉంచాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా ఆయన వాక్యం శ్రద్ధగా వినగలిగితే నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రము కలుగును. ఉంచుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. అయ్యా, ఈ సమయంలో ఎవరు ఏ శోధనలో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారు ప్రభువా, అయ్యా, వారి ప్రతి కన్నీటి గురించి మీరు అద్భుతం మీరు జరిగించమని అడుగుతున్న ప్రభువానికి స్తోత్రాలు స్వామి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.